ఇస్తున్నారా మనకి ఇక్కడికి 40% సీను. ఎక్కడి నుంచి వాడికి ఏం అక్కర్లేదు. 20% నాకు ఇస్తే చాలు. లేదన్నా, లడ్డన్ నన్ను చంపేస్తాడు. ఈ షాప్ కూడా నాకు దక్కదు. రే, షాప్ క్లోజ్ చేయి. ఎన్నున్నారా వైన్ షాపులు నీకు? 3 అన్నా. రెండు అన్నం ఏమనుకున్నారా? మారికే అనుకున్నావా? బెంగళూరు పద్మ రాలేదా? అందుకే బారింత ఉంది. ఎక్కడన్నా బెంగళూరు పద్మ రేపు బెంగళూరు పద్మ రాలేదనుకో నీకు నువ్వు బార్ షాపులు కరెక్ట్ ఉన్నాయా? అన్నం బిజీ ఉన్నాడు, నేను మాట్లాడాను. సేను, మాణిక్యవన్న గురించి నీకు పూర్తిగా తెలియదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అన్న ఆ వైన్ షాప్ అయిపోయింది కరెక్టే అన్న. మనకి అంత తక్కువ అంచనా వేయద్దు. ఇన్నాళ్ళు మనల్ని ఏం చేయకుండా కామ్గా ఉండంటే అది వాడి వీక్నెసే కానీ మన గ్రేట్నెస్ కాదన్న. ఈ మధ్య పాలిటిక్స్లో తిరుగుతుండు, అందుకే సైలెంట్గా ఉండు. ఈ వైన్ షాప్ విషయంలో అనవసరంగా రెచ్చగొట్టామన్న. వాడు ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా అటాక్ చేస్తారా? చేస్తాడు. అయితే పని చేద్దాం, ముందు మనం అటాక్ చేద్దాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అటు వెళ్ళిపోతారేమన్నా. నరసింహనాయుడు రేంజ్ లో ఉంది. సూపర్ అన్న, కమల్ పెద్దమ్మ తల్లి యుద్ధ మజాక. దుర్ఘటన కొడుకేసండి. బంతులను కొట్టేటోళ్ళకి తన్నటోళ్ళకి ఇంత పెద్ద ఫోటోలా, మనుషులను కొట్టేటోళ్ళకి ఇంత చిన్న ఫోటోలా? బంతుల కంటే మనుషులు చీప్ అయిపోయారు వీళ్ళకి. ఆ పేపర్ అనుకోండి. ఏమనుకుంటారు అన్నంటే వాడి మీద రౌడీ షీట్ కూడా ఉంది. చాలా డేర్. కుర్రాడేంటి సార్, మాణిక్యాన్ని వచ్చి చేస్తే పబ్లిక్ లో పెట్టి కొట్టాడు. ఈ పని చేయగలరా? డెఫినెట్ గా చేస్తాడు, నా మీద నమ్మకండి. సిటీలో మాణిక్యానికి అపోజినాడు ఒక్కడే. మాణిక్యానికి యాంటీ అంటే ఏదైనా చేసేస్తాడు. నన్ను నమ్మండి, మీ పని అయిపోతుంది. నువ్వు డేంజర్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నావు. దేనికైనా రెడీగా ఉండాలి, చంపడానికైనా చావడానికైనా.
నువ్వేమాత్రం ఆయనకు అడిగేస్తున్నాడు, నేను వీపీని అయిపోతాను. ఫుడ్కు లాటరీ కొడుతుంటే వాడిని తీసుకెళ్లి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశాను. నమ్మకంగా ఉన్నాడని నా ప్రాపర్టీస్ వాడి పేరు మీద పెట్టాను. ఈరోజు ఆ మాణిక్యవాడిని చూసుకుని మొత్తం నా ప్రాపర్టీస్కి ఎసరు పెట్టాడు. ఆ మాణిక్యానికి కావాల్సిన పొలిటికల్ ఫండ్స్ అంతా వీడే అరేంజ్ చేస్తాడు. అందుకే మాణిక్యం వీడి మీద ఏ కూడా వాళ్ళనవటం లేదు. అన్నీ ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు అడుగుతున్నాను, సర్వనాశనం అయిపోవాలి. నా ప్రాపర్టీస్ నా దగ్గరికి రావాలి. నీకెంత కావాలి? మా 25 lakhs ఒప్పించేశాను. అన్న వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిండు, ఇచ్చాను. ఎరా క్వారీ ఏదంటే నువ్వునా బే? పర్లేదు బా, పెద్దగానే ఉంది. ఎంతైనా దుబ్బేసిందిగా. మా మీద మచ్చటి రసంగా. ఎరా నీ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది పెద్ద జాదుగడు అని. ఆయన నేను జాబ్లో పెట్టుకున్నాడు రాడు. పెద్ద పెద్దలు అంతా చిన్న చిన్న తప్పులు చేస్తారు అన్న. చూసినావు అన్నతో ఫోటో దిగాడు అన్నాడు రా అన్న. అన్న కదన్న మాణిక్యం గాడు. ఎరా ఇంకా మాణిక్యం గారితో ఫోటోలు తీస్తున్నారా మీరు? ఏంటి నీకు సపోర్టా? ఆడిని అడుగు నా గురించి, ఆడు బాగా తెలుసు. ఆడు కూడా మీ బాస్లోనే నన్ను పెట్టుకుని చిన్న తప్పు చేశాడు. నువ్వేంట్రా రే ఆడు బయటికి లాగే, ఆడు ఫేస్ నచ్చలా. సరే మ్యాటర్కి వస్తున్నా. ఈ దందా నేను డీల్ చేస్తున్నా. 1 weekలోగా ఆడు ల్యాండ్స్ అన్ని ఆడికి అప్పగించాను. బౌలింగ్ రా పటాన్. ఫైనల్స్ ఎప్పుడు? మండే అన్న. నెక్స్ట్ సండేలోగా మ్యాటర్ సెటిల్ అయిపోవాలి. లేకపోతే మండే ఫైనల్స్ చూడటానికి నువ్వు ఉండవు. అన్నా విన్నావు కదా, ఆ సీనుగాడు మనకు మండే దాకానే టైం ఇచ్చాడు. అలాగా అన్నా మన రేంజ్కి మార్తి కాదన్నా, స్కార్పియో ఉండాల్సిందే. చూని కోసం ఎంత ఇచ్చాను? ఆ మల్లారెడ్డి దగ్గర కష్టపడిన డబ్బులతో చిట్టి వేసుకున్నాం బాబు. పాడుకున్నాను కానీ డబ్బులు ఇమ్మంటే బాబు. ఎరా చెప్పు, ఏమన్నాడు? సినిమా మనిషి చెప్పా. చంపేస్తానని చెప్పిన కొడుకునే. ఎలా తయారయ్యావేంట్రా? నేనే పాపం చేశాను. అందరు పెంచినట్టే నిన్ను పెంచాను కదరా. మీ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? ఏమ్మా మీకేం పని లేదా? నా కొడుకే దొరికాడా మీకు? మీకు పోలీస్ స్టేషన్ లేవా? మీ పనులు మాత్రం మీరు చేయించుకోండి, బయటికి వెళ్ళి గుండా అనండి. నువ్వేమన్నావు? మీ కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా, రౌడీ షీట్ ఓపెన్ చేశారు కదా అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? మీ కొడుకుని మాత్రం ఇంట్లో పెట్టుకోండి, నా కొడుకేమో రౌడీ అవ్వాలి. వెళ్ళిపోండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఫోను మచ్చ శ్రీనివాస్, సన్ ఆఫ్ మచ్చ బలరామ్, ఏజ్ 22, రౌడీ షీటర్. నాకు ఒక ల్యాండ్ సెటిల్ చేయాలి, చేసి పెడతావా? ఏ చేయలేవా? సీరియస్ సార్? యా, మామూలుగా అయితే 40% సార్, మనకైతే 20% చేద్దాం సార్. మాణిక్యం ఫ్రీగా చేస్తానన్నాడు. చేయించుకోండి సార్.
వాళ్ళకైతే కేసులు అవి ఇవి ఉంటాయి కాబట్టి మీ హెల్ప్ ఏదో కావాలి. కేసులంటే? మర్డర్లు చేశారు కదా సార్. మర్డర్? అవును, ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అదే సార్ దందాలు. దందా? దందా ఎందుకు చేయాలి? ఎందుకేంటి సార్? మనీ, డబ్బు. మనీ, గుడ్ పాయింట్. అవును, ఈ డబ్బు ఎందుకు కావాలి మీకు? మీకు తెలియదేమో సార్, వాళ్ళకని వీళ్ళకని గ్యాంగ్ మెయింటైన్ చేయాలి కదా. గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. అవును, అసలు మీ గ్యాంగ్ ఎందుకు కావాలరా? అవతలడే సత్తే సార్, మీకు తెలియదేమో కానీ కొండలు కూడా భయం ఉంటుంది సార్. భయం, ఫియర్. ఇప్పుడు నువ్వు పొరపాటున మర్డర్ చేసావనుకో, అవతల వాడు ఏం చేస్తాడో నీకు భయం ఉంటుంది. సో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి గ్యాంగ్ కడతావు. గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలి, మనీ కావాలంటే దందా చేయాలి, దందా చేయాలంటే మళ్ళీ మర్డర్ చేయాలి. సో ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్. ఒకసారి ఎంటర్ అయ్యాక తిరగడం తప్పితే ఆగడం కష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒక్కడివే తిరగవు, బయట ఉన్న వాళ్ళని కూడా లోపలికి లాక్కెళ్తావు. బయట వాళ్ళు అంటే ఎవరు? ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నీ శత్రువు ఇళ్లలో ఎవరినో ఒకటి నేసేస్తాడు. తట్టుకోగలవా? అరే యువర్ అ కిడ్, చిన్న పిల్లోడ్రా నువ్వు. చూడు, సరదాగా వచ్చావు, ఇట్స్ జస్ట్ అ ఫ్యాషన్. సరదాగా వెళ్ళిపో, అనవసరంగా లైఫ్ పార్ట్ చేసుకో. ఏంటి, 1 month టైం ఇస్తున్నాను, నీ మీద కేసులన్నీ తీసేస్తాను. నా మాట విను, వెళ్ళు. బై ది బై, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఉండదు. నేను నిన్ను మళ్ళీ ఇలా కలవకూడదు. నెక్స్ట్. బాగా సెటిల్ అయినట్టున్నావు. ఆ చైన్ సెట్ చేసుకో. దందలు బాగా నడుస్తున్నాయా? నువ్వు నాకు ఆపోజిట్ అనుకుంటున్నావా? వారి యాదవ్ని చంపేస్తానన్నావట. అసలు చావంటే ఏందో తెలుసురా నీకు? ఒకడు నీ చేతిలో చచ్చిపోవడం అంటే తెలుసా? చచ్చిపోయేటోని కండ్లల్ల భయం ఎప్పుడైనా చూసావా? పో, చూసిరా. అప్పుడు నువ్వు నా ఆపోజిట్ ఒప్పుకుంటాను. నిన్నిడిచి పెడతా అనుకోకు. ఇక్కడ పగలు ప్రతీకారంలో ఉంటావు. బ్యాలెన్స్ చేయడమే ఉంటుంది. నాకు లాస్ జరిగితే నీకు లాస్ జరుగుతుంది. సుబ్బు, ఏంటి లవ్వా? చెప్పే. బాబు నమస్తే. అందరిని బయట పంపి నడు. అరే నడు, చేసుకుని చాలు నడు. నేను కూడా సోకులు నీకు గూడు నడు. నడు రే, అందరు పోవాలి. రేపు 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 అందరికి బయటకు. January 1st greetings. నీ కర్చీఫ్, లట్టు రాసిన లెటర్, సానియా మిర్జా రింగ్, కేచ్కో, నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యుఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి. నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును, మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్క తీసి కూడా చూడట్లేదు. ఏ యూ, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యుఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి, ఎవరు కొరికారు? నేను కొరికానా? ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఎలా ఉండేవారా మీరు? వదినా వదినా అంటూ పిలిచేవారు. ఇప్పుడు చూడు. అయినా మీకేంట్లే, మీ అందరికి మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి, మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు.
నేను బాధపడాలి. నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లోంచి వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే? ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా?